ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మన కలయిక కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధులైన పతి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 5 minutes కళ్ళు మూసుకుందాం. 5 నిమిషాలు కళ్ళద్దాలు తీసేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. జస్ట్ 5 minutes సహజమైన సరళమైన శ్వాసని గమనిస్తూ హాయిగా కూర్చుందాం. ఆలోచనలు ఉంటే, ఆలోచనలు లేకపోతే ఏ గమనిక లేదు. గమ్మున కూర్చోవడమే. ఏమి భాగ్యం ఇలా సామూహికంగా కూర్చొని చేసే ధ్యానం. ఎందరో యోగుల మధ్యన కూర్చొని చేసే ధ్యానం ఒక అద్భుతం, మహాద్భుతం. మహిళా ధ్యాన మహాచక్రం అలాంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం, ఆ పాల్గొన్నప్పుడు చేసే ధ్యానం ఎంత గొప్పగా ఉంటుందో అది స్వ అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. ఆ అనుభూతి లాస్ట్ 2 minutes, ఇంకొక 2 నిమిషాలు. అంతర్ప్రపంచంలో ఇంతకుముందు సేతు జ్ఞానం గురించి రమణ గారు చెప్పినట్టు ఎన్ని అద్భుతాలు మన అంతర్ప్రయాణం చేస్తే తెలుస్తుంది. బయట వెతకడానికి ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్, జీరో. ఎన్ని సంవత్సరాలు వెతికినా, ఎన్ని జన్మలు వెతికినా ఏమీ తెలియదు. వెతకవలసింది లోపల, మన లోపలే మనం వెతుక్కోవాలి. మన లోపల ఉన్న ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసమే ధ్యానం. లాస్ట్ 1 minute. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను కలపై పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన ప్రాంగణం ఈ ప్రాంగణం. ఎంత అపురూపమైందో ఈ ప్రాంగణం. 2002లో ఈ మార్గంలోకి వచ్చాను నేను, ఒక చిన్న కరపత్రం ద్వారా. నా పేరు దామోదర్ రెడ్డి. హైదరాబాద్లో ఉంటాను. సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించాను. మట్టి వాసనలు చూస్తూ, మట్టి పిసుకుతూ, మట్టిలో ఆ వ్యవసాయ పనులలో ఉంటూ, జంతువులతో, పక్షులతో బాల్యమంతా ఆనందంగా గడిచిన మధుర క్షణాలు. అలాంటి వాతావరణం నుంచి వచ్చిన వాడిని. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి కుటుంబంలో ఎవరికి తెలియదు. ఒకరోజు పత్రి గారు వారితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక మాట అడిగారు. దామోదర్, ఎప్పుడైనా ఊహించావా నీ జీవితంలో ఇలాంటి మార్పు జరుగుతుందని? ఒక 5 నిమిషాల పాటు ఆలోచించాను. ఎక్కడా మా తాత కానీ ముత్తాత కానీ ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ ఏ విషయాలు చెప్పిన సంఘటన లేవు. మా కుటుంబంలో రామాయణం గురించి, మహాభారతం గురించి చెప్పిన వ్యక్తులు లేరు. ఆ సంభాషణ ఎక్కడ నేను వినలేదు. ఏదో
అలా గుడికి వెళ్ళడం, ఏదో పూజలు అవి గట్రా చేయడం అమాసపున్నకు ఒకసారి. కానీ పెద్ద నాకు చదువు కూడా ఏమీ ఇవ్వలేదు. ఏదో అలా గిరికిలు కొడుతూ ఎస్ఎస్సి వరకే చదివాను. ఎన్టీ రామారావు సినిమాలు చూస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ గడిపినవాడిని. కానీ ఒక్కసారి పత్తిగారి పరిచయంతో, ఆ ధ్యాన పరిచయమో నా జీవిత గమనం మారిపోయింది. దానికంటే ముందు 2002లో ఏప్రిల్లో జరిగింది. దానికంటే 1985లో చిన్న అనారోగ్యాల వల్ల నాకు నేచురోపతిక్తో, ప్రకృతి వైద్యంతో పరిచయం అయింది. అక్కడ ఈ ఆహారం మీద నేను ఎంతో రీసెర్చ్ చేశాను. యోగాసనాలు నేర్చుకున్నాను. అక్కడ ఆరోగ్యం మీద పూర్తిగా పట్టు సంపాదించాను. ఆ రోజు నుంచి నేను ఏ రోగానికి నేను మందులు వాడలే. బిఫోర్ మెడిటేషన్ సహజం. అది శరీరంలో మార్పులు సహజం. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు శరీరంలో మార్పులు వస్తాయి. దాని అనుకూలంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అన్నిటికీ పవర్ఫుల్ వెపన్ ఉపవాసం. అది చేసామని. కొబ్బరి నీళ్ళు తాగాలి, ఎంత జ్వరం వచ్చినా పడుకోవాలంతే. 2 days 3 days అయిపోయింది. ఆ తర్వాత శరీరం ఎంత తేలికవుతుందో, ఎంత హాయిగా ఉంటుందో నేను అప్పటికే తెలుసుకున్నాను. 70% జబ్బులు ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల దాని నుంచి బయటకు రావచ్చు. అసలు ఆహారం సరిగా ఉంటే జబ్బులు ఎందుకు వస్తాయి? అసలు జబ్బులకు మూలం ఏమిటి? ఏ రోజైనా ఆలోచించారా? ఎందుకో పత్రికారు శాకాహారానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఆలోచించారా? అహింసో పరమో ధర్మ అనే ఆ అద్భుతమైన ఆ కొటేషన్కు అంతరార్థాన్ని వెతికారా మీ లోపల? దాని గురించి బయట వెతుకుతున్నాము. అది ఎప్పుడూ సాధ్యం కాదు. ఎన్ని జన్మలు వెతికినా అసంభవం. 2002లో ధ్యానంలోకి వచ్చాను. 2005లో పత్తిగారు ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. దాని పేరు PS2 పత్రిజీ అని ఒక గొప్ప విజిటింగ్ కార్డు నా చేతిలో పెట్టాడు. వారి చేతి వంట కొన్ని వేల సార్లు తిన్నాను. వారి అమ్మగారి వంట అద్భుతం. నేను ఇప్పటి వరకు ఆవిడ చనిపోయేంత వరకు కూడా అలా టీవీలో చూస్తూనే కొత్త వంటకాన్ని 10 నిమిషాల్లో రెడీ చేసేది. అంత ఫాస్ట్గా నేను ఎక్కడ చూడలేదు ఆ వయసులో. పత్తిగారు బయట ఎక్కడెక్కడో విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ చేసే ఆ చేతి యొక్క పవర్ అంతే. కొంతమందికి కొన్ని పవర్స్ ఉంటాయి, కొంతమందికి కొన్ని పనుల కోసం పుడతారు. అలా ఆవిడ పత్తిగారికి వంట చేసి పెట్టడం కోసం పుట్టి, అందుకే ఈవిడ నా తల్లిగా ఎంచుకున్నాను దామోదర్ అని చెప్పారు. అది ఎప్పటికీ మెమరబులే ఆవిడ చేతి వంట. కానీ తింటున్నాం, పత్తిగారు వండుతున్నాడు, పెడుతున్నాడు, దామోదర్ ఎలా ఉందంటాడు, బ్రహ్మాండం సార్ అంటాం, ఇలా చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ 2002 నుంచి 2014 వరకు అలా జరిగింది. ఎన్నోసార్లు ఎన్నో వేల సజ్జన సాంగత్యంలో, ఎన్ని వేల క్లాసులలో వారితో పాటు ఆ జీ తెలుగు ఛానల్లో 6 నెలల పాటు కంప్లీట్గా ఆ ప్రోగ్రామ్ అంతా చూసినప్పుడు వాడు చెప్పిన ప్రతి ఎదురుగా కూర్చునే వాడిని నన్ను చూస్తూ ఆ కెమెరాకి ఎదురుగా ముందు వాళ్ళుంటే వారికి పక్కన నేను కూర్చొని వినేవాడిని. కానీ అందులో అర్థాలు తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే 2014 అక్టోబర్లో లోపల తపన మొదలైంది, నన్ను నేను తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం తృప్తి లేదు, పట్టుమని ఆలోచన లేని స్థితిలో ఒక 5 నిమిషాలు కూడా ఉండలేని స్థితి. ఏ అనుభవము లేదు. ఆశ్చర్యంగా చూసేవాడిని అనుభవాలు చెప్తూ ఉంటాయి. ఈ జన్మలో ఇది సాధ్యమా అని కూడా అనుకున్నాను నేను. గురువుగారేమో నువ్వు చాలా గొప్ప నాయన అనేవాడు. కానీ వీడికి తృప్తి లేదు. కానీ 2014 ఏ రోజైతే నా లోపల తపన మొదలైందో, కానీ అప్పటికే చెప్పాను కదా, నేచురోపతిక్గా ఎప్పుడైతే నేను యోగాసనాలు నేర్చుకున్నానో
ఆ శవాసనం తర్వాత లోపల నుంచి నా అంతర్ప్రపంచంలో నుంచి ధ్యానం అనే పదాన్ని వినడం మొదలైంది. 2002 కంటే ఒక 3 సంవత్సరాల ముందు. అబ్బాయి ఏంది ధ్యానము అని అనుకునేవాడిని. కానీ ఆ కరపత్రం చేతికి వచ్చినప్పుడు తెలిసి ఆ ధ్యానం లోతు మటుకు ఈ కైలాసపురిలో తెలుసుకున్నాను. 2015లో మొదలైన ఆ ప్రయాణం అది ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. ఆ రోజు మొదలైన ఆ ప్రయాణం నా అంతర్ప్రపంచంలో ప్రయాణం. మిత్రులు ఇక్కడే ఉంటారు, రాజశేఖర్ గారు దంపతులు, భవానీ మేడం. నాకు ఈ ధ్యానమే కుదురుకోలేదు, మనసే ప్రశాంతత లేదు. ఆ కనపడని మాస్టర్తో ఎలా కమ్యూనికేషన్ వస్తుంది? నా అంతర్ప్రపంచంలో నుంచి వచ్చే ఆ సంబంధం ఎలా వినగలుగుతాను? జరగలేదు. కానీ ఎప్పుడైతే వారి ద్వారా ఆ పైనుంచి అందించిన వారు ఏం చెప్తే అది ఆచరించడం మొదలుపెట్టాను. ఎన్ని పరీక్షలో లెక్కలేదు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాను, చేస్తే చేస్తాను, ఉంటే ఉంటాను. కానీ నన్ను మటుకు నేను తెలుసుకోవాలి. అదొక్కటే సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకున్నాను. ఇక్కడ ఏర్పాట్లలో కానీ 2012 నుంచి 14లో ఎంతవరకు అంటే ఒక నిమిషం కూడా ఆ 3 నెలలు 4 నెలలు తీరిక లేకుండా గడిపాం. చాలా వర్కులు చేశాం అప్పుడు సాంబశివరావు గారు నేను ఇద్దరం. కానీ ఆ రోజు ఆ చేసిన సేవ యొక్క ఫలమే ఈరోజు సాధనలో నన్ను నేను తెలుసుకోవడానికి ఎంత ఉపయోగపడిందో లెక్కేలేదు. సాధనలో ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే మనం పొందడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. మన జన్మ పరంపర ఏదైతే ఇచ్చుకుంటూ వచ్చామో అది మాత్రమే ఈ జన్మలో పొందుతాం మనం. అందుకే గతం ఎప్పుడు ఈ వర్తమానాన్ని అద్భుతంగా నడిపిస్తుంది. ఇది తెలుసుకోవడానికి తీవ్రంగా తపన ఇంకా నాకు తృప్తి లేదు, సాధన ఏదో జరుగుతూ ఉంది కొంత. అప్పుడు ప్రకృతి మాత నుంచి ఒకే ఒక సందేశం అందించబడింది. దాంట్లో ఒక వాక్యం, నీ లోపటికి ఏం పోతుందో గమనించుకో, నీ లోపటికి నుంచి ఏమి బయటకు వస్తుందో గమనించుకో, నీకు సత్యం బోధపడుతుంది. అక్కడ మొదలైంది ఆ గమనిక. ప్రతిదీ గమనిస్తూ ఆ ఆహారంలో మార్పులు ఎలా చేసుకుంటూ వస్తే నా సాధన అలా ఒక ఉన్నత స్థితి వైపు ప్రయాణం మొదలై. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆహారంలో మార్పులు రానంత వరకు, నువ్వు శుద్ధ సాత్వికంలో రానంత వరకు ఆత్మయోగంలోకి ప్రవేశం జరగదు. అందుకే పత్రిగారు ఊరికే ఆయన అన్ని గంటలు నిలబడి ఎందుకు వడ్డిస్తున్నాడో ఆలోచించారా ఎప్పుడైనా? ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా సరే ఆహారం పెట్టవలసిందే. వారు ఇచ్చే ఒకటి మాట, ధ్యానం సెకండరీ. శాకారంలోకి రాకుండా శరీరంలో నువ్వు శుద్ధత్వం పొందకుండా నువ్వు ఆత్మ గురించి తెలుసుకోవడం జరిగే పని కాదు. అది శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, 4. ఈ 4 మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఈ 4 గురించి సంపూర్ణంగా తెలుసుకోవడమే. పిరమిడ్కు 4 దిక్కులు ఉంటాయి. ఆ 4 దిక్కులు ఒకటిగా మారుతుంది. అదే పరమాత్మతత్వం. ఈ 4 అనేక జన్మలుగా అనేక విధాలుగా ఇలా విడగొట్టాం. ఇలా ఉండవలసిన ఈ 4 ఇలా విడిపోయి ఉన్నాయి. ఈ ఆత్మ చూస్తుంది ఈ 3 నా వైపు ఎప్పుడు వస్తాయో, నాలా శుద్ధత్వంలోకి ఎప్పుడు వస్తాయో అని. కానీ ఈ 3 యొక్క మురికి దీని మీద కూడా పడ్డది. నిండా అజ్ఞానంతో కపశం. కానీ ఈ జన్మలో ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నామో ఆలోచించారా ఎప్పుడైనా? ఈసారి ఒక గొప్ప ప్రణాళిక వేసుకొని వచ్చాం. ఈసారి చెత్త వేసే సమస్యే లేదు. ఉన్న చెత్తనంతా సమూలంగా ఊడ్చడం కోసం వచ్చాం ఈసారి మన లోపల ఉన్న అంతర్ప్రపంచంలో. అప్పుడు వస్తుంది అందులో నుంచి సంపూర్ణమైన జ్ఞానం. అందరి లోపట సంపూర్ణ జ్ఞానం నిండుగా ఉంది.
జ్ఞానం తెలుసుకోవడానికి ఏం లేదు. అజ్ఞానం పోగొట్టుకోవడమే ఉంది, గుర్తుపెట్టుకోండి. అజ్ఞానం పోయిందా జ్ఞానమంతా బయటకు వచ్చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఆహార నియమాలు పాటించనంత వరకు జరగది. శాకాహారంలోకి వచ్చిన తర్వాత కాస్త మనసు ప్రశాంతంగా కావడం మొదలవుతుంది. శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే అన్నమయ సంకీర్తనలు వింటే తెలుస్తుంది. ఈ భూమి మీద ఎవ్వరూ అంత గొప్పగా ఇప్పటి వరకు అన్ని వేల సంకీర్తనలో అన్ని విధాలుగా వర్ణించడం నేను చూడలేదు, నాకు తెలుసు. ఆయన పేరులోనే ఉంది అన్నమయ్య. ఒక్క శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం ఒక ఇన్కార్నేషన్. ఈ నాలుగుటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం కోసం ఎన్ని జన్మలు పడుతుందో అందులో అసలైంది. ఇది బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఇది బాగలేదా, ఏది బాగలేదు. అన్నిటి యొక్క బాధలు ఇబ్బందులు మోసేది శరీరమే. మరి ఆ శరీరం బాగుండాలంటే అన్నమయ కోశానికి అన్నమే బాగుండాలి. తినే పదార్థం బాగుండాలంటే దాన్ని ఆ పదార్థం చపాతీ ఉంది, ఆ చపాతీ బాగుండాలంటే ఆ చపాతీ తయారయ్యే పిండి బాగుండాలి. ఆ పిండి బాగలేదు, చపాతీ బాగలేదంటే చపాతీ ఇంకొక చపాతీ మార్చుకొస్తూ ఉంటే అది జరుగుతుందా? అది కానీ ఏం మారాలి? పిండి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ఆరోగ్యం మారాలి, నీ ధ్యానంలో బాగా కుదురుకోవాలంటే నువ్వు మార్చుకోవాల్సింది ఆహార విధానాలు. అందుకే శాకాహారానికి ఎందుకు అగ్రతాంబూలం అంటే నువ్వు ఐశ్వతత్వంలోకి రానంత వరకు నీ ఆధ్యాత్మిక సంబంధించి మిల్లీగ్రామ్ కూడా నువ్వు లోపలికి పోవడం జరగదు. కొంత తెలిసినట్టు ఉంటుంది. ఒక మిత్రుడు అడిగారు, ఆహారం గురించి ఇంతగా చెప్తున్నావు, నేను కొంతమంది సిద్ధ పురుషులు చూశాను, వారు మాంసం తింటారు, చికెన్ తింటారు. ఎస్, ఒక కఠినమైన పద్ధతుల ద్వారా మనసుని బలవంతంగా లొంగ తీసుకుంటారు. కానీ అలా లొంగ తీసుకున్న వ్యక్తి ఎప్పుడు పులి మీద స్వారీ లాంటిది. అది ఎప్పుడైనా వాడి మింగొచ్చు. అలా ధ్యానం చేస్తే ఎన్ని జన్మలకు అది కారణమవుతుందో అది తెలియదు. శరీరం ఏమాత్రం హింస పెట్టినా, ఏ రకంగా హింస పెట్టినా ఖచ్చితంగా అది ఇంకొక జన్మ కారణం అవుతుంది, గుర్తుపెట్టు. శరీరం ఆహారం మీద సరిగ్గా నీకు అవగాహన వచ్చిందా? నీ శరీరం ఏ ఆహారం తీసుకున్నప్పుడు ఈ శరీరం హాయిగా ఉందా, అది నీ ఒంటికి సరి అయిన భోజనం. అది ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను నువ్వు గమనిస్తూ 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 ఉంటే తెలుస్తుంది. గింత వెల్లుల్లి, గింత సూపు తాగాను, వారం రోజులు పట్టింది దాంట్లో నుంచి నేను బయట రావడానికి. అంతకుముందు అదే వెల్లుల్లి తిన్నాను, అవన్నీ తిన్నాను, తెలియలేదు. కానీ ఎప్పుడైతే ఈ సాధన మార్గం పట్టానో, ఆ శుద్ధి ఆ ఊడ్చే కార్యక్రమం మొదలుపెట్టాను, ప్రతిదీ తెలియడం మొదలై. అంతకుముందు ఇంత మురికింది, ఆ మురికిలో ఇంత మురికేశాం, ఏం తెలుస్తుంది? ఒక్కసారి మురికి శుభ్రమైందా మొత్తం కథంతా బయటకు వస్తుంది. అందుకే నేను అందరికీ చెప్తాను, ఆహారము ప్లస్ ఆనాపానసతి ఈజ్ ఈక్వల్ టు ధ్యానము. ఆహారము ప్లస్ ఆనాపానసతి ఈజ్ ఈక్వల్ టు ధ్యానము. నా దగ్గరికి ఎంతోమంది మిత్రులు వచ్చారు. వాళ్ళందరికీ ఆహార సూత్రాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది, నేను ఎలా మార్చుకుంటూ వచ్చానో నా అనుభవమే చెప్పాను వాళ్ళకు. ధ్యానం కుదరడం ఎవరూ లేరు. ధ్యానం ఏంటి, కుదరకపోవడం ఏమిటి? నీ మనసు ఎలా ఉందో దానికి కారణం నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది. ఒకటి ఆహారము, ఒకటి వ్యవహారము. చేసే వ్యవహారం కూడా దానికి కలిసి ఉంటుంది. అందుకే సరి అయిన జీవన విధానం అని చెప్పాడు కదా అష్టాంగ మార్గంలో బుద్ధుడు. మరి సరి అయిన జీవన విధానం లేని నువ్వు వృత్తిని ఎంచుకుంటే నీ జీవితం సరి ఎలాగా ఉంటుంది, నీ మనసు ఎలా సరిగ్గా ఉంటుంది? నువ్వు ఇంకొకరికి నీ మాటల ద్వారా ప్రశాంతత ఇవ్వవు, నీ చేష్టల ద్వారా ప్రశాంతత ఇవ్వవు,
ప్రకృతిని అంతా విధ్వంసం చేస్తావు, సమస్త జంతు జాతినంతా హింసిస్తావు, చెట్లు చేపల్ని దేన్ని అన్ని మీద వ్యాపారం చేస్తావు, కానీ నేను బాగుండాలి అంటే ఎలా సాధ్యం? అది ఇంపాసిబుల్, జరిగే పని కాదు. అందుకే మనల్ని మనము గమనిస్తూ ఉంటే, చెప్పాను కదా, ఈ 4 తెలుసుకోవడం మొదలు పెడితే మన అంతర్ప్రపంచంలోని గొప్పతనం ఏంటి, ఈ శరీరం, భగవంతుడు ఇచ్చిన ఈ శరీరము ఎంత గొప్పదనేది తెలుస్తూ ఉంటే ఎన్ని అద్భుతాలు. 1,00,000 పుస్తకాలు మీరు వెతికినా నీ శరీరంలో జరిగే మార్పులు, ఆ శరీరం యొక్క గొప్పతనము నువ్వు తెలుసుకోవడం అసంభవం. అలాంటి అద్భుతమైన రహస్యాల పుట్ట మన శరీరం. అది పుస్తకాల్లో రాయబడది. మొత్తం మన గుణాల వ్యవస్థ మొత్తం శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. గుణాలు, అందుకే గుణాలలో మార్పు రావడమే, గుణాల్లో ఎలా మార్పు జరుగుతుంటే అరిషడ్వర్గాల్లో మార్పు జరుగుతుంది. అదే నిర్వాణము. అది ఎలా సాధ్యమవుతుంది అంటే నువ్వు ఆహారంలో మార్పులు చేసుకుంటే. ఉంది కదా, తమోగుణమే మొట్టమొదట, తర్వాత రజోగుణము, తర్వాత సాత్వికం. 3 ఇల్లో మార్పులు జరగకుండా నువ్వు ఇక్కడ రావడం జరగదు. ఇక్కడికి వస్తేనే నువ్వు ఆత్మయోగంలోకి వస్తావు, గుర్తుపెట్టుకో. అందుకే ఇది శుద్ధ సాత్వికుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటాడు. ఇంకొక శుద్ధ సాత్వికానికి 2 నాడులు ఉంటాయి మనకు. ఒకటి విష్ణు నాడి, వి అంటే విష్ణువు, దానికి విఘ్నేశ్వరుడు ప్రతినిధి. ఆది గురువు శివుడి యొక్క ప్రతినిధి ఆంజనేయ స్వామి. ఒకటి జ్ఞాననాడి, ఒకటి శక్తి నాడి. మరి విఘ్నేశ్వరుడు యొక్క తత్వం అంతా గుణాలకు సంబంధించిందే కదా. గుణాలే గణాలుగా మారుతాయి. ఘనమైన గుణాలుగా మారినప్పుడు నువ్వు గణపతి తత్వంలోకి వచ్చినట్టే. నీ గుణం విశాలంగా మారిందా, నీ గుణాలకు నువ్వు అధిపతివి. గణపతి అంటే గుణాలకు అధిపతి అయినవాడు, గుణాల మీద ఆధిపత్యం పొందినవాడు. మరి ఆయనకు మన పూజ విధానంలో ఎలాంటి పదార్థాలు మనము పెడతాం, అక్కడ ఎంత శుద్ధి కలిగిన ఆహారాన్ని మనం అక్కడ నైవేద్యంగా పెడతాం. ఊరికే ఇన్ని జంతువులు ఉన్నాయి ప్రపంచంలో, ఎందుకు శివుడు విఘ్నేశ్వరుడికి ఆ ఏనుగు తలలో పెట్టాడు? ఆలోచించారా ఎప్పుడైనా? ఎంత గొప్ప రహస్యమో. ఏదైతే దేవుళ్ళ దేవతల రూపం, అందుకే దైవం మనుష్య రూపేణ. నీ మనిషి రూపంలో ఉన్న నీ రూపం యొక్క వెనకాల ఉన్న ఆ రహస్యాలను తెలుసుకున్నావా, నీకు దేవుడి గురించి అర్థమవుతుంది. ఈ కంటి కనబడే ఈ శరీరము, ఆలోచించారా ఎప్పుడైనా? ఈ కాళ్ళల్లో ఉన్న రహస్యం ఏమిటి, చేతుల్లో ఉన్న రహస్యం ఏమిటి, ఈ కళ్ళకి ఎంత శక్తి ఉంది, ఈ చెవులకు ఎంత శక్తి ఉంది, నీ గొంతుకి ఎంత శక్తి ఉంది, వాటి యొక్క శుద్ధత్వంలోకి వస్తే తెలుస్తుంది వీటి యొక్క గొప్పతనం ఏమిటో. ఊరికే పత్రికారు వడ్డిస్తున్నారంటే ఆ చెయ్యికి ఎంత శుద్ధత్వం ఉందో. ఈ శుద్ధత్వం పొందిన చేయితో ఇంత ముద్ద పెట్టావా, వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు గుణాలున్నా ఆ గుణాల్లో మార్పు వచ్చి తీరుతుంది. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్న ఆ ఆరోగ్యంలో మార్పు వచ్చి తీరుతుంది. ఇది అందుకే దీని అభయహస్తము అన్నారు. సమస్త భయాల నుంచి దూరం చేసే హస్తం. మొత్తం మన ఆధ్యాత్మిక చరిత్ర అంతా ఈ ఒక్క అరచేతులు తెలుసుకోవచ్చు. నీ లోపల జరిగే మార్పులన్నీ నీ చేయి చెప్తుంది. నీ ముక్కు చూస్తే చెప్పొచ్చు, నీ కాల్లో వేలు చూస్తే చెప్పొచ్చు. పత్తిగారిలో ఎలాంటి మార్పులు జరిగాయి, నేను వారిని మాటల్లో కాదు, వారి శరీరాన్ని గమనిస్తాను. వారికి అనారోగ్యం మీరు అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు భూమి మీద ఇంకొకటి లేడు. డోంట్ సే దట్ వర్డ్. ఆయన ఇష్టమున్న రోజు ఈ భూమి మీద ఉండడానికి వచ్చాడు. ఆ ఉండే అర్హతని పొందాడు ఆయన. అందుకే లాస్ట్ ఇయర్ 1000 సంవత్సరాలు చప్పట్లు కొట్టించాడు.
నా అంతర్ప్రపంచంలో ఈ శరీరం 1000, 5000, 10,000 అది మన ఇష్టం. అలాంటి టెక్నాలజీ భగవంతుడు లోపట అమర్చిపెట్టాడు. అది ఆ దశావతారాల యొక్క మూలంలోకి వెళ్తే ఈ శరీరం ఎంత గొప్పదో, దీనికి ఆహారము ఈ శరీరానికి ఎంత గొప్పదో, ఆ శుద్ధమైన శాకాహారం తీసుకుంటే ఎంత గొప్పగా ఉంటాడో అది మన అంతర్ప్రపంచంలో వెతికితే తెలుస్తుంది. ఈ లోపట ఉన్న అద్భుతాలని తెలుసుకుంటే తెలుస్తుంది. శాకాహారమేమో పిఎస్ఎస్ మూమెంట్ ప్రచారం చేసినట్టుగా ఎక్కడ పోయినా, కాశ్మీర్ పోయినా కూడా ప్రతి గారు శాకాహారం గురించి చెప్తారు. ఈ అందరూ భూమి శుద్ధి అంటే ఏమనుకుంటున్నారు? శరీరమే భూతత్వం కదా. ఈ శరీరము ఎంత శుద్ధి పొందితే నువ్వు భూమిని అంత శుద్ధి చేసినట్టే. నీ లోపల నుంచి వచ్చే వాయు రూపంలో కానీ, ద్రవ రూపంలో కానీ, ఘన రూపంలో ఏది నువ్వు విసర్జించేదో అది ఎంత శుద్ధిగా ఉంటే ఈ భూమండలం అంతా శుద్ధి జరిగి తీరుతుంది. ఎటువంటి సందేహం లేదు. శుద్ధి జరగవలసింది నీ లోపట, బయట కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత గురించి చెప్పారు కదా. అంతర్ప్రపంచంలోనే ఉంది కథ అంతా, బయట ఏమీ లేదు. దేనికి నీకు సమాధానం దొరకడం అసంభవం బయట వెతికితే. కానీ లోపల వెతికి లోపల తెలుసుకున్నావా? ఈ లోపల తెలిసిన దానికి నిదర్శనంగా భూమి మీద ఎన్ని ఉన్నాయో, ఎన్ని గుళ్ళ కథ ఉందో, ఎన్ని గోపురాల కథ ఉందో. ఊరికే ఆ తిరుమలకు కానీ కొన్ని వైభవంతో గుళ్ళున్నాయి, అంతమంది ఆకర్షించబడుతున్నారు. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది. ఆలోచించారా ఎంతమంది యోగుల యొక్క శక్తి ఉందో అక్కడ? ఒక రాయి రూపంలో ఉన్న ఆ తిరుమలకే అంత శక్తి ఉంటే, భగవతత్వాన్ని నింపుకొని ఉన్న మనము ఆ భగవతత్వానికి వెలికి తీస్తుంటే ఆ వైభోగం ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక్కసారి. ఏ ఆశ్రమం సరిపోదు, ఏ ప్లేసు సరిపోదు. రాబోయే రోజులలో తొందరలోనే పత్తి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాంటి పరిణామాలే ఈ భూమి మీద సంభవించబోతున్నాయి. ఊహించలేని మార్పులు. ఈ ప్రపంచమంతా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సమస్త రోగాలకు మూలము మందులు కాదు, మాకు కాదు, డాక్టర్ కాదు, ఆహార నియమాలు మాత్రమే అనే సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాను. నేను చెప్తున్నాను తెలిసిన వాడిగా. ఆహార నియమాలు మార్చుకున్నంత వరకు నీకు ఏదానికి పరిష్కారం దొరకదు. జబ్బులన్నీ తీసుకొని వచ్చుకుంది మనమే కదా. వాటి ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం తెచ్చుకున్నాం. అందుకే నేను అందరికీ చెప్తాను, రోగాలన్నీ జ్ఞాన ఫలాలే. వాటిని యాక్సెప్టెడ్ చెయ్యి, ఒప్పుకొని తీరు. నువ్వు కోరుకొని తెచ్చుకున్నావు, నువ్వు పో, నువ్వు సంకల్పం పెట్టి వెళ్ళిపో అంటే అది పోయేది కాదు. నీకు ఏం నేర్పించడం కోసం వచ్చిందో, ఏ జ్ఞానం తెలియజెప్పడం కోసం వచ్చిందో ఆ జ్ఞానం తెలియజెప్పిన తర్వాతనే తను అక్కడి నుంచి నిక్షేమిస్తుంది. రోగాలకు ఏ రోజు నాదో ఒక ఇబ్బంది ఉంది. సాధనలో ఒక మంచి స్థితి పొందాను. అందరేమో ఇలా ధ్యానం చేయంగానే అలా పోయిందంటారు. నాకు మటుకు అది పోవట్లేదు. పైల్స్కి సంబంధించిన ఇబ్బంది. ఒకరోజు ఇలాగే నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాను. లోపల నుంచి ఒక వాయిస్ వినబడుతుంది. స్వామి, నాకు ఏ రోజైనా నువ్వు నాకు స్వేచ్ఛనిచ్చావా అని అడుగుతున్నది. నేను ఆలోచన పడిపోయాను. దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో, దాని నుంచి ఎలా ఉపశమనం పొందాలని ఆలోచన తప్ప, దానికి స్వేచ్ఛ, మనము ఎంత స్వేచ్ఛ పొందుతామో దానికి ఎంత స్వేచ్ఛ కోరుకుంటుంది అని సత్యాన్ని నేను ఆ రోజు తెలుసుకున్నాను. రోగాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నమే కదా, ఏదో రకంగా దాని మీద దాడి చేయడమే కదా మనం చేసే పని. అరే, దానికి సంబంధించిన ఆహార విధానాలు ఉంటాయి. ఆహార విధానంలో దానికి అనుకూలంగా మార్చుకుంటే అది సహజంగానే పోతుందనే సత్యాన్ని మనం మర్చిపోయాం. సహజంగానే నరనరాల్లో జీర్ణించుకోపోయింది. మనకు రోగం వచ్చిందా, ఓ డాక్టరో ఎవడో ఒకటి దగ్గాల, దానికి ఏదో ఒకటి చేయాలా, దాన్ని తరిమేయాలా. పోతుందా అది? లోపటున్న మురికి సహజంగా బయట పోతే మళ్ళీ రాదది. లోపటున్న మురికిని వదిలించుకోవడం కోసం వచ్చింది. అది లోపట దాని యొక్క ఆ ప్రాపర్టీ ఎంతవరకు దాని స్థానంలో ఉండాలో, ఎంత క్వాంటిటీలో ఉండాలో అది దాటిపోయింది. ఆ లక్ష్మణ రేఖ దాటింది. అది దాటిన తర్వాత కష్టాలు తప్పాయి కదా. మరి బయటకు వచ్చినప్పుడు దాని ద్వారా ఇబ్బంది పడవలసిందే కదా.
అలా పోకుండా దాన్ని ఇంకా లోపట ఉండే ప్రయత్నాలే చేస్తాం మనం. దయచేసి ఈ రోజు నుంచి భరించాలి. నువ్వు సాధనలో నువ్వు తెలుసుకోవాలంటే ఒళ్ళు నొప్పులు భరించాలి, కాళ్ళ నొప్పులు భరించాలి, కడుపు నొప్పి భరించాలి. ఎంత నొప్పి వస్తుందో. మొత్తం చెంపంతా వాసిపోతే 6 నెలలు ఒక పక్కే పడుకున్నాను. పత్తి గారిని చూసి తెలుసుకున్నాను. పంటి నొప్పి వచ్చి ఇలా అంతా వాసిపోతే ఏ రోజు కూడా ఆ పన్ను తీపిస్తా అంటే నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన. నేను సాధన తీవ్రత లేనప్పుడు నాకు వచ్చింది. 3 రోజుల తర్వాత పన్ను పీకిచ్చాను. అంతకంటే 10 నొప్పి తర్వాత వచ్చింది. సాధనలోకి వచ్చిన తర్వాత మా ఆవిడ డాక్టర్ దగ్గరికి పోవాలంటే సమస్య లేదన్నాను. ఈ చెవుల నుంచి ఇలా పసగారుతూ ఉంది ఒక 15 రోజులు. కానీ ఇప్పుడు ఎలా భరించామంటే సాధన ద్వారా అంత సహనం వచ్చింది. సహనం పొందలేడు ఏది సాధించడం జరిగే పని కాదు. అది చిన్న నొప్పిని భరించలేము, చిన్న ఇబ్బందిని భరించలేము. కానీ పరమాత్మ కావాలి, విశ్వాత్మ కావాలా, ఇంకా జన్మ రాహిత్యం పొందాలా. కానీ చిన్న పంటి నొప్పిని భరించలేము, చిన్న కండ్లలో మంటలు వస్తే భరించలేము. ఏ ఆర్గన్స్ ద్వారా, చూపు ద్వారా ఎన్ని చూసి ఉంటాం. మొత్తం చెత్తంతా నింపుకునేది కళ్ళల్లోనే, అజ్ఞానం అంతా. ఎన్ని పొరలో, ఎన్ని లెక్కలేని పొరలు మన శరీరం నుంచి బయటకు వస్తూ ఉంటే ఆ మురికిని, మన శరీరంలో వచ్చే మురికిని మనమే భరించడం మన వల్ల కాదు. అంత మురికి నింపుకొని ఉన్నాం. మరి ఆ మురికి బయటకు రావాలంటే ఈ శరీరానికి దేని ద్వారా? అందుకే దీన్ని అన్నమయ కోశం అన్నారు. అన్నమే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది మామూలు పదమాది, మహా 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 సత్యంతో కూడుకున్న పదం అది. పత్తి గారు ఎప్పుడో చెప్పేశారు. ఎన్నిసార్లు చెప్పాడో, ఎన్ని రకాలుగా చెప్పాడో లెక్కలేదు. నువ్వు తీసుకునే ఆహారం శుద్ధమై ఉండాలి. వండే వ్యక్తి నుంచే ఉంటుంది, అది మొదలవుతుంది. మీరు కావాలంటే చూడండి, స్నానం చేసిన తర్వాత వండిన వంటకు, స్నానం చేయనప్పుడు వండిన వంటకు, ధ్యానం చేసిన చేతి వంటకు, ధ్యానం చేయని చేతి వంటకు, మాంసం వండే చేతి వంటకు, మాంసం వండని చేతి వంటకు, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో నీ మనసు మీద ప్రభావం ఎంబడి చూపిస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు గమనించుకొని ఉంటే, మేము శరీరానికి ఇబ్బంది పడి ప్రతిదాన్ని మీరు సవరించుకొని తీరవలసిందే. ఏదో నడిచిపోతుంది అంటే నడుస్తుంది. ఈ జన్మ పోతే మళ్ళా జన్మ, మళ్ళా జన్మ పోతే మళ్ళీ ఏదో ఒకరోజు కరెక్షన్ చేసుకోవాల్సిందే. మనల్ని మనమే రక్షించుకోవాలా. ఎవరు లేరు రక్షించేవారు. మనల్ని మనమే సరి చేసుకోవాలా, ఇంకెవరు సరి చేయరు. గురువులు మార్గదర్శనం చేస్తారు, పత్తిగారు మార్గదర్శనం చేస్తారు. నిన్ను సరి చేసేది ఆయన డ్యూటీ కాదు. సరి చేయడం జరిగే పని కాదు. ఎవరు ఇంకొకరిని బాగుపరచలేడు, ఎవరు ఇంకొకరిని చెడగొట్టలేరు. అందుకే దీన్ని భస్మాసుర హస్తం. మనకు మనమే చెడగొట్టుకుంటాం, మనకు మనమే బాగుపడతాం. మన బాగుపడడానికి కారణం మనమే, చెడిపోవడానికి కారణమే. ఎక్కడ పడతాడు తింటా, ఏడబడతాడు తింటా, నేను మాస్టర్గా, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ఎప్పటికీ నువ్వు తెలుసుకోవడం జరిగే పని కాదు. అది నీ మాంసపిండం మంత్రపిండమైనంత వరకు నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని తీరవలసిందే. అప్పుడు నేను వెల్లుల్లి మానేశాను, గాఢమైన చింతపండు రుచి కోసం వాడాలా. రోజు చింతపండు తొక్కు, చింతపండు రసము, చింతపండు రామ రామ నెంబడి తెలిసిపోతుంది. మీరు గమనిస్తే రోజు చేసే మీరు సాధన కానీ రోజు చేస్తే, ఏదో 40 రోజులు దీక్ష పెట్టుకొని చేస్తే 7 గంటలు చేసినా 10 గంటలు చేసినా అయిపోయింది, దుకాణం బంద్, కీల్కథం అంటే ఎప్పుడు కుదిరే పని కాదు. అది నువ్వు ఎన్ని పూటల ఎలా ఆహారం తీసుకుంటున్నావు, నీ సాధన అలా జరిగి తీరవలసిందే, నిరంతరం జరిగి తీరవలసిందే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి 6 గంటల సాధన, 3 గంటలు, ఒకసారి కాదు 3 గంటలు 6 గంటలు ఎవరైనా సాధన చేస్తున్నా వాళ్ళు 2 చేతులు నేను నమస్కారం పెడతాను వాళ్ళకి. ఇంకేం లేదు, వాళ్ళకి అంత సత్యం తెలిసిపోతుంది, ప్రతిదీ తెలిసిపోతుంది. కానీ ఏదో మొక్కబడిగా గంట ధ్యానం చేస్తే కొంత ప్రశాంతత వస్తుండొచ్చు, కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం జరిగే పని కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అది వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆ శాకారము నుంచి శుద్ధ శాకారగా మారిన తర్వాత
ఆహారం గొప్పతనము ఆ లోపల ఉన్న ప్రపంచంలోకి పెడుతూ ఉంటే ఓయబ్బో నేను వెతికి 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 మొత్తం లోకాలనండి స్థితులనండి ఏమనండి అన్ని స్థితులలో మూలాల్లోకి వెళ్తే ఎక్కడ పోయి వచ్చేది ఆహారం అని సింగిల్ పాయింట్ దగ్గర అవుతుంది. ఆహారమే ఆలోచన. నీ ఆలోచన బాగుండాలంటే నీ ఆహారం బాగుండాలి. నీ ఆలోచన బాగుంటే నువ్వు లోపలికెళ్ళి నోట్లోకెళ్ళి వచ్చే మాట బాగుంటుంది. ఆహారం సరి లేకపోతే అందుకే ఒక మనిషి మాట్లాడేటప్పుడు వాడి లోపల నుంచి నోట్లో నుంచి మురికి మాటలు వచ్చాయంటే ఖచ్చితంగా వాడు మురికి తిండి తింటున్నాడే, సరికాని ఆహారం భోంచేస్తున్నట్టే లెక్క. ఆ మాటలు చెప్తుంది వాడి యొక్క పరిణితి. ఏదో ప్రతిసారి ముందు సార్ వినయంగా ఉండి వెనక పోగానే మళ్ళా బూతులు ఎత్తుకోవడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పగా చెప్పాడు దాని మీద. చదువుకొన్న ఫలము కుదురైన వినయంబు, వినయ ఫలము వేదవేది యగుట, వేదవేది ఫలము విశ్వాత్మ తానవుట, కాళికాంబ హంస కాళికాంబ. ఎలా ఉండాలి నువ్వు సాధన చేస్తే? చదువుకున్న ఫలము ఏం చదువుతున్నాం? ధ్యాన సాధన యొక్క చదువు చదువుతున్నాం కదా, ఆత్మ యొక్క చదువు చదువుతున్నాం కదా. నీ సాధన సరిగ్గుంటే నీ లోపట కుదురైన వినయము, శాశ్వతమైన వినయం వచ్చి తీరవలసిందే. 24 అవర్స్ ఆ వినయం ఇలా తొలికలాడుతూ ఉండాలి. దాన్ని కుదురైన వినయం అంటారు. అలాంటి వినయం నువ్వు పొందితే దాని యొక్క ఫలం నువ్వు వేదవేది అవుతావు, నువ్వు అంతర్ముఖ జ్ఞాని అవుతావు. వేదము అంటే జ్ఞానము, వేది అంటే అంతర్ముఖ జ్ఞానం. నువ్వు వేదవేది ఫలము నీకు ఏమిస్తుంది? నీకు నువ్వు విశ్వాత్మ అని సత్యాన్ని తెలియజెప్తుంది అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంతే తప్ప ఏదో మొక్కుబడి ధ్యానం చేశాము అయిపోయింది ఇంకా నాకు అంతే తెలిసిపోయింది అనుకుంటే అది ఎప్పుడు జరిగే పని కాదు. నేను ఇప్పుడు ఇది 300 జన్మ, 299 జన్మలు అయిపోయినాయి. బోర్డంత కథ ఉంది వెనకాల. గత జన్మలే బుద్ధత్వం పొందాను. ఈ జన్మలో మరింత లోతులుగా వెళ్ళడం కోసం బుద్ధత్వం తర్వాత కూడా బోర్డంత కథ ఉంది. బుద్ధత్వంతో అయిపోలేదు. అందుకే పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భావం దేనికోసం వచ్చిందంటే సమస్తాన్ని ఏకం చేయడం కోసం ఆవిర్భవించి, విడగొట్టడానికి రాలేదు, కలపడం కోసం వచ్చింది. ఆ కలిపే తత్వమే కలికి తత్వము. సమస్తము కలకలిపేది. 9 అవతారాల కథ వేరు, 10 అవతారం కథ వేరు. ఆ 9 అవతారాలను ఏకం చేయడమే 10 అవతారం కథ. భూమి మీద సమస్త సృష్టి అంతా ఆ 9 అవతారాల చుట్టే ఉంది. ఊరికే చాపని, పందిని, తాబేల్ని సింబాలిక్గా ఆ దశావతారాలకు పెట్టలేదు. ఆ మూలాల్లోకి వెళ్ళారా? ఆ ఒక్కొక్క రహస్యం తెలుసుకున్నారా? ఏమి అద్భుతమో! ఒళ్ళు పులకరిస్తుంది. అప్పుడు ఈ శరీరానికి శాకారానికి ఉన్న ఆ మూలం ఏమిటి, ఆ శుద్ధ శాకారిగా మారిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? సృష్టిలో ఇప్పుడు నాకు తెలిసి అశుద్ధాన్ని అమృతంగా మార్చుకునే శక్తి ఒక్క ఆ పందికి మాత్రమే ఉంది, వరాహవతారానికి. ఏమి అద్భుతం అది! ఆ తత్వం మన లోపట ఉంది. నువ్వు ఎలాంటి విషపూరితమైన పదార్థాన్ని స్వీకరించినా సరే, ఎలాంటి అశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించినా సరే, ఈ శరీరం దాన్ని అమృతంగా మార్చుకునే శక్తి కలిగి ఉంది. అది స్తబ్దుగా ఉంది, నిస్సత్తుగా ఉంది, నిర్జీవంగా పడి ఉంది. డాక్టర్లు చెప్తారు అపెండిక్స్ అది అనవసరమైంది. మిల్లీగ్రామ్ అంతా కూడా శరీరంలో అనవసరమైంది, పనికిరాంది ఎక్కడా లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క సాధకుడికి తెలుస్తుంది ఆ అపెండిక్స్ అనే కేంద్రం యొక్క గొప్పతనం. దాంట్లో నుంచి ఉద్భవించే శక్తి మహాశక్తి. ఏదైతే అశుద్ధాన్ని అమృతంగా మార్చుకునే ఆ టెక్నాలజీ, ఆ శక్తి ఉందో అది అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ పాయింట్ నుంచి ఆశ్చర్యపోయాను. వైద్యశాస్త్రము ఎంత గుడ్డిగా ఉందో విషయం నాకు అంత పై మెరుగులు కొంతనే వాళ్ళు తెలిసింది ఈ శరీరం గురించి.
2002 సంవత్సరాల క్రితము 35 సంకీర్తనలకు అన్నమయ్య సంకీర్తనలకు చెప్పమని సందేశం వస్తే ఎంత ప్రయత్నించినా ఈ గొంతుకు స్వేచ్ఛ రాలేదు. కానీ పత్రిగారు మొన్న తిరుమలలో పెట్టిన ఆ 3 రోజుల యజ్ఞం నా జీవిత గమనాన్ని ఇంకొక వైపు తిప్పింది. దాని తర్వాత అప్పుడు అర్థమయ్యాయి అన్నమయ్య చెప్పిన సంకీర్తనలకు ఒక అంతరార్థాలు. అప్పుడు రోజు ఆ శనివారం జూములో చెప్పడం మొదలైంది. ప్రతి మాట నీ అనుభవం నుంచే పుడుతుంది. ఒక స్థితి తర్వాత నువ్వు అనుభవం పొందకుండా, అనుభవం నువ్వు తెలుసుకోలేకుండా ఏది నీ నోట్లోంచి రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే అనుభవం ద్వారా పొందే జ్ఞానం, ఆ అనుభవం పొందిన ఆ వ్యక్తి లోపల నుంచి, ఆత్మ లోతు నుంచి ఆ పదార్థం, ఆ పదాలు ఏ ఆత్మనైనా కదిలిస్తుంది, ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. ఆ పదానికి శక్తి ఉంటుంది, దాంట్లో జ్ఞానము ఉంటుంది. అది దృష్టి పెట్టండి. ఈరోజు నుంచి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, గమనిస్తూ ప్రతిదీ గమనిస్తూ ఉండండి, మొత్తం విషయం అర్థమైపోతుంది. కానీ గమనిక లేదా, గుడ్డెద్దు చెల్లబడ్డట్టే, అలా చేయకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. మరొకసారి ఇంత పెద్ద ప్రాంగణంలో మీ అందరితో మాట్లాడే గొప్ప అవకాశం. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా నేను కూర్చొని మాట్లాడాను. ఈ నోటికి తాళం వేసుకున్నాను 2021 జూన్ 21 వరకు. ఆ రోజు ఈ గొంతు మళ్ళీ విప్పుకోవడం మొదలై. ఇది ఒక అద్భుతమైన ప్రాంగణం, గుర్తుపెట్టుకోండి. అషమాషి కాదు. మహేశ్వర మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈ నా పేరులో ఉంది కథంతా. అదొక గంట పడుతుంది. శివతత్వం ఎలా పరిణామం చెందుతుందో, వండర్ఫుల్, అద్భుతమైన దశలు. థ్యాంక్ యూ.